హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్ట్‌ని వినాలి అనుకున్న వాళ్ళు వినండి. ఇఫ్ క్రిస్టల్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండి క్రిస్టల్స్ గురించి డీటెయిల్స్ తెలియాలి. క్రిస్టల్స్ గురించి మరికొంచెం ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ పార్ట్‌ని వినండి. లేకపోతే స్కిప్ చేయండి. అది మీ ఇష్టమే. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. సో, కొంతమందేంటంటే నన్ను అడుగుతున్నారు. అదేంటంటే ఒక క్రిస్టల్ రియలా? కాదా? అనేది ఎలా తెలుస్తది అని. జనరల్‌గా ఒక క్రిస్టల్ రియలా? కాదా? అనేది తెలియడం అయితే అంత ఈజీ కాదండి. దానికి రీజన్ ఏంటంటే కొన్నైతే క్లియర్‌గానే ఫేక్ ఉంటాయి. కొన్ని మాత్రం ఇంతకు ముందు కూడా నేను వీడియోస్‌లో చెప్పాను. గ్రేడ్స్ ఉంటాయి. సో, ఫస్ట్ గ్రేడ్ అయితే ఒకలా ఉంటాయి. ఆ తర్వాత డిఫరెంట్‌గా ఉంటాయి. సో, మీకు ఇంతకు ముందు కూడా కంపేర్ చేసి కొన్ని క్రిస్టల్స్ చూపించడం జరిగింది. సో, ఈరోజు కూడా నేనేంటంటే మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నాను. ఒక క్రిస్టల్ ఏంటంటే ఇది ఒరిజినల్లు, ఇది ఫేకు అని నార్మల్ పీపుల్ అయితే గెస్ చేయలేరండి. వాళ్ళకి అర్థం కాదు. మీకు ఎగ్జాంపుల్‌గా 2 క్రిస్టల్స్ చూపిస్తాను. సో, మీకే ఆటోమేటిక్‌గా అర్థమైపోతది. మీరు చూసినట్టయితే ఇది గ్రీన్ జేడ్. మేబీ ఇది రియల్ అవ్వచ్చు. నేను కాదు అనట్లేదు. బట్ ఎగ్జాక్ట్‌గా గ్రీన్ జేడ్ అనేదైతే ఇలానే ఉండదండి. గ్రీన్ జేడ్ ఏంటంటే ఇలా ఉంటది. సో, మీరు చూసినట్టయితే గ్రీన్ జేడ్ కలర్‌కి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఈవెన్ అంటే కొన్ని సార్లు మాత్రం ఏవైనా రాక్ క్రిస్టల్స్ కానీ చూస్తే కొంతమందికి ఐడియా రావచ్చు. ఎలా చెప్పాలంటే ఇది చూసినట్టయితే గార్నెట్ ఇది. సో, రాక్ క్రిస్టల్ ఇది. ఇది గార్నెట్టే. సో, చూసినట్టయితే ఇదిగోండి. అంటే ఒక రాక్ నుంచి ఈ బీడ్స్‌ని తయారు చేస్తారండి. సో, అలా తయారు చేసినప్పుడు వీటిని పాలిష్ చేసిన తర్వాత మోస్ట్‌లీ కొన్ని ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటాయి. కొన్ని ఏంటంటే మేబీ చేంజ్ అవుతూ ఉంటాయి. సో, ఏది ఏమైనా సరే ఒక క్రిస్టల్ ఇదే అథెంటిక్ ఇలానే ఉంటది అని చెప్పడం అయితే కష్టం అండి. బిగినర్స్‌కైతే దీనికోసం అయితే అస్సలు తెలీదు. ఏమైనా సరే క్రిస్టల్స్ గురించి బాగా ఐడియా ఉండి వాటితో ట్రావెల్ అవుతుంటే నేను చెప్పలేను. ఇలా క్రిస్టల్స్‌లోనేంటంటే చాలా డిఫరెన్స్ ఉంటదండి. కొంతమందేంటంటే నాకు మెసేజ్ చేస్తున్నారండి. మెసేజ్ చేసి వాళ్ళు ఆల్రెడీ యూజ్ చేస్తున్న క్రిస్టల్స్ అయితే చూపిస్తున్నారు. ఒరిజినల్లా కాదా ఇలా అని చెప్పి. సో, నేను అందుకే మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నానండి. కొన్నైతే చూసి చెప్పగలం కానీ కొన్ని మాత్రం చెప్పడం కష్టం. సో, మీరేంటంటే పర్చేస్ చేసినప్పుడే కొన్ని చూసుకోవడం అయితే మంచిది. అండ్ ఫస్ట్ అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి. మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి. ఆర్ క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి. క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. సో, మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేనే రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, ఈ సమయంలో మీ జీవితంలోకి ఏం వస్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఏదో ఒకటి వస్తూనే ఉంటది. మరి అలా చూసుకున్నట్టయితే ఈ పర్టిక్యులర్ రీడింగ్ ద్వారా మీ లైఫ్‌లోకి ఈ టైంలో ఏం వస్తుంది అనేది చెప్పాలి అనుకుంటున్నాను. అంటే ఇదొక ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ అండి. అంటే చాలా తొందరలో జరిగేది. సో, ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి గార్నెట్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి మోర్గానైట్ బ్రేస్లెట్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి సోడాలైట్ బ్రేస్లెట్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గార్నెట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, యాక్చువల్‌గా ఫస్ట్ ఈ గార్నెట్ బ్రేస్లెట్‌ని ఎందుకు యూజ్ చేయాలి అంటే మీ ఎనర్జీని బూస్ట్ చేయాలన్నా, లేకపోతే ప్యాషనేట్‌గా ఏదైనా చెయ్యాలి. ఆర్ కొంచెం సెక్యూర్‌గా లైఫ్‌లో ఫీల్ అవ్వాలి. అంటే కొంచెం కాన్ఫిడెంట్‌గా ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు మీ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేయడానికి అయితే ఈ గార్నెట్ బ్రేస్లెట్‌ని యూజ్ చేయొచ్చండి. సో, యాక్చువల్‌గా ఇది రూట్ చక్ర క్రిస్టల్ అన్నమాట. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఎవరికైనా బ్యాడ్ డ్రీమ్స్ వస్తున్నాయి, నెగెటివ్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు అంటే,
వాళ్ళకి కూడా ఒక తాలిస్మాన్‌లా యూజ్ అవుతుంది. ఆర్ ఏవైనా కొన్ని డేంజర్ సెన్స్ చేస్తున్నా సరే, ఇలాంటి బ్రేస్‌లెట్‌నయితే యూజ్ చేయొచ్చండి. యాక్చువల్‌గా ఇలాంటి సిట్యుయేషన్స్‌కి టైగర్ ఐ ఒక్కటే అనుకుంటారు కానీ, ఇది కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే, మీలో ఎవరిదైనా సరే మకర రాశి అనుకోండి, జాన్యువరిలో పుట్టారు. మీలాంటి వాళ్ళకి ఇంకా బావుంటుందిది. సో, ఇది ఇంకొకటండి పర్టిక్యులర్‌గా మీ పార్ట్నర్‌కి కానీ, లేకపోతే మీరు కపుల్ అయితే ఇలాంటి బ్రేస్‌లెట్‌ని గిఫ్ట్‌గా ఇవ్వడం కూడా మంచిదేనండి. ఇదేంటంటే సింబల్ ఆఫ్ లాయల్టీ అండ్ ప్యాషన్ అని చెప్పొచ్చు. యాక్చువల్‌గా రిలేషన్‌షిప్‌లో ఏవైనా స్ట్రగుల్ ఉన్నా, రిలేషన్‌షిప్‌లోనేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా మీలాంటి వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు. అంటే రిలేషన్‌షిప్‌లో ఇంటిమసీని పెంచుతుంది ఈ క్రిస్టల్ ఫస్ట్. అండ్ ఇదేంటంటే మీ బాండ్‌ని స్ట్రెంథెన్ చేస్తుందని కూడా చెప్పొచ్చు. ఇదేంటంటే డిఫరెంట్ డిఫరెంట్ పర్పసెస్‌కైతే యూజ్ అవుతుందండి. బట్ నిజంగా అంటే కపుల్ కానీ గిఫ్టింగ్ ఇచ్చుకోవాలి అనుకుంటే మాత్రం ఇది అన్నిటికంటే బెస్ట్ క్రిస్టల్ అని చెప్పొచ్చు. సో, కొంతమందేంటంటే క్రిస్టల్స్ గురించి తెలుసుకోవాలి అనుకోని అంటే ఏవైనా క్రిస్టల్స్ పెడుతున్నప్పుడు వాటి కోసం చెప్పమంటున్నారు. ఇదేంటంటే వన్ ఆఫ్ ద రేర్ క్రిస్టల్ అని చెప్పొచ్చండి. సో, ఫస్ట్ అయితే ఇంక రీడింగ్ ఏంటి అనేదైతే చూద్దాం. ఈ సమయంలో మీ జీవితంలోకి ఏం వస్తుంది? మీరేం తెలుసుకోవాలి? యూనివర్స్ ఏం చెప్తుందనేది చూద్దాం. సో, ఏదైనా ఒక సిట్యుయేషన్ కోసం కానీ మీరు చాలా వర్రీ అవుతున్నట్టయితే తొందరలోనే ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి మీకు ఆన్సర్స్ అయితే దొరుకుతాయండి. ఇది ఎలాంటి సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. ఇఫ్ మీరేంటంటే దాని కోసం చాలా ఆలోచిస్తున్నారు. ఏమైపోతుందో? ఎలా అయిపోతుందో? అసలు ఏంటి పరిస్థితి? లైఫ్ ఎటువైపు వెళ్తుంది? మీరు అంటే ఇలాంటి సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేసేది? అసలు ఇలాంటి సిట్యుయేషన్ నుంచి బయటపడే అవకాశం ఉందా? లేదా? ఇలా కానీ వెయిట్ చేస్తున్నట్టయితే డెఫినెట్‌గా మీ కన్సర్న్స్‌కి తొందరలోనే ఒక ఆన్సర్ అయితే దొరుకుతుంది. ఇఫ్ మీరేమైనా సరే ఫినాన్షియల్‌గా స్ట్రగుల్ అవుతున్నా ఫినాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మోస్ట్‌లీ అవి కూడా క్లియర్ అవుతాయండి. కెరియర్ వైస్ కూడా మీకొక ఛాన్స్ రావడం కానీ, కొన్ని చేంజెస్ కానీ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఏది ఏమైనా సరే ఫినాన్షియల్‌గా స్టెబిలిటీ కానీ, ఫినాన్షియల్‌గా గ్రోత్ కానీ ఇలాంటివి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఇలాంటి చేంజెస్ ఏంటంటే చాలా తొందరలోనే మీ లైఫ్‌లో జరుగుతాయి. మేబీ నాకు తెలిసి మీరేంటంటే ఫినాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది అని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆర్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ కాకపోయినా ఇఫ్ మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే లైక్ ఏంటంటే చాలా ఆలోచిస్తున్నారు. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం అవ్వట్లేదు. వాటికి సొల్యూషన్ ఏంటో కూడా తెలియక స్టక్ అయిపోయి ఉంటే, నాకు తెలిసి మోస్ట్ ప్రాబబ్లీ ఈ టైంలోని మీ సిట్యుయేషన్స్‌కి మీకు ఆన్సర్స్ కూడా దొరుకుతాయి. ఇంకా మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. చాలా ఫ్రీ అయిపోతారు అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఈ టైంలో లక్ అనేది మీతో ఉందండి. సో, లక్ మీ వైపు ఉంది కాబట్టి మీరు అనుకున్నవన్నీ కూడా మోస్ట్‌లీ జరుగుతాయి. అట్‌లీస్ట్ కొన్ని మీరు వర్రీ అవుతున్నారు, హ్యాండిల్ చేయలేకపోతున్నారు అనే సిట్యుయేషన్స్ అయినా ఇంప్రూవ్ అవుతాయి. సో, మీరు అదైతే చాలా స్ట్రాంగ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇదేంటంటే చాలా తొందరలోనే జరుగుతుందండి. మీరేంటంటే లేట్ అవుతదేమో, ఇంకెలానే ఉంటదేమో అని ఎక్కువ ఆలోచించొద్దు. ఎందుకంటే కొంతమంది అలానే వర్రీ అవుతుంటారు. బట్ ఇక్కడ మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే నాకేం కనిపించట్లేదు. అండ్ ఇంకొకటేంటంటే ఇప్పుడు మీకెవరైనా డబ్బులివ్వాల్సున్నా, లేకపోతే మీకేమైనా ఆస్తులు రావాల్సున్నా, పర్టిక్యులర్‌గా మీరు ఇంకేమైనా సరే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా మోస్ట్‌లీ అవి కూడా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇలాంటి చేంజెస్ అన్నీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. మేబీ ఒకేసారి అన్నీ సాల్వ్ అయిపోతాయని నేను అనుకోను కానీ, బట్ అట్‌లీస్ట్ మీ క్వెషన్స్‌కి, మీ కన్సర్న్‌కి ఆన్సర్స్ అయితే దొరుకుతాయి. సో, అది మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ అసలు ఇంకా చూద్దాం డీప్‌గా యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి మీ సిట్యుయేషన్స్‌లో మీకు జస్టిస్ జరగాలని వెయిట్ చేస్తున్నట్టున్నారండి. మీరేంటంటే, ఈ సిట్యుయేషన్‌ని ఫెయిర్‌గానే హ్యాండిల్ చేయాలి అని చూస్తున్నారు. బట్ స్టిల్ ఎందుకో గాని ఇది రోజు రోజుకి కూడా మిమ్మల్ని ట్రబుల్ చేయడం కానీ, ఆర్ మీరేంటంటే ఎంత ముందుకు వెళ్దాం అంటే, ఇది అంతలాగా మీకు బర్డెన్ అవ్వడం కానీ, ఇలాంటివేవో జరుగుతున్నాయి. ఈ సిట్యుయేషన్ కోసం ఆల్రెడీ మీరేంటంటే కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ కూడా చేసుకున్నారు. మీ వైపు నుంచి మీరేం చేయాలో అన్నీ కూడా చేశారు. మీరు ఎన్ని చేస్తున్నా సరే సిట్యుయేషన్ ఏంటంటే ఇంకా అలానే ఉంటుంది. దానికి తోడు మరికొంచెం రోజు రోజుకి కూడా ఛాలెంజ్ అయిపోతుంది. సో, మీకు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేయాలి? అసలు ఏ విధంగా ఇవి చేంజ్ చేస్తే చేంజ్ అవుతాయి అనేదైతే అర్థం అవ్వట్లేదు.
దానివల్ల మీరేంటంటే ఏం చేయాలో తెలియక స్టక్ అయిపోతున్నారు. బట్ నాకు తెలిసి ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్‌లో కొన్ని చేంజెస్ అయితే వస్తాయండి. ఎవరో వ్యక్తి మీకు కోఆపరేట్ చేయడం కానీ, మిమ్మల్ని గైడ్ చేయడం కానీ, ఆర్ మీకే సిట్యుయేషన్స్ అనేవి బియాండ్ అర్థం అవ్వడం కానీ, కొంత సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో క్లారిటీ రావడం కానీ, దానివల్ల మీరేంటంటే కొన్ని ప్రయత్నాలనేవి చేయడం లాంటివి జరుగుతాయి. అయితే మీరిక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి చేంజెస్ మీరు అంటే చూస్తున్నప్పుడు మాత్రం ఇది వెంటనే జరిగిపోతది. మీ విషెస్ ఏవో వెంటనే ఫుల్‌ఫిల్ అయిపోతాయి అనుకోవడానికి లేదండి. ఆర్ ఈ సిట్యుయేషన్ ఏంటంటే ఫైనల్‌గా ఎలా డీల్ చేయాలో ఆర్ వ్యక్తులు మీకు కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి, ఇలా చేస్తే బావుంటుంది అనుకోని మీరేంటంటే సిట్యుయేషన్‌ని కంట్రోల్ చేయడానికి కూడా మీకు అవ్వదండి. సో, మోస్ట్‌లీ మీరేంటంటే ఇక్కడ సిట్యుయేషన్‌ని కంట్రోల్ చేయడానికి లేదు. ఆర్ సిట్యుయేషన్స్‌నేంటంటే మీరిక్కడ ఇలానే జరిగిపోతదేమో, ఇలానే చెయ్యాలేమో అనుకోని రష్ అయిపోవడానికి కూడా లేదు. కానీ నేను చెప్పినట్టుగా ఫినాన్షియల్‌గా చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఫినాన్షియల్‌గా అనే కాదు, పర్టిక్యులర్‌గా మీకు ఒక సిట్యుయేషన్ ఇబ్బంది పడుతుంది. మీరు వర్రీ అవుతున్నారంటే, ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి మీకు ఖచ్చితంగా ఆన్సర్స్ అయితే తెలుస్తాయండి. ఎవరో ఒకళ్ళు అంటే మిమ్మల్ని ఎన్‌లైటన్ అయినా చేస్తారు. ఆర్ మీకే కొంత క్లారిటీ అయినా రావడం జరుగుతుంది. మొత్తానికి ఏదో చేంజ్ వల్ల మాత్రం మీరు ఈ సిట్యుయేషన్‌ని ఎలా వర్కౌట్ చేసుకోవాలి? ఏం చేస్తే ఇది సెట్ అవుతుంది అని తెలుసుకొని మాత్రం మీ ప్రయత్నాలైతే స్టార్ట్ చేస్తారు. మొత్తానికి థింగ్స్ అయితే మాత్రం వర్కౌట్ చేసుకుంటారండి. ఇదేంటంటే నార్మల్ అవుతుంది అని చెప్పొచ్చు. క్లియర్‌గా ఈ సిట్యుయేషన్ ఏంటంటే ఎండ్ అవుతుంది. ఐ మీన్ ఈ ఫేజ్ ఏదైతే మీరు ఫేస్ చేస్తున్నారో లైక్ ఈ స్ట్రగుల్ కానీ, ఈ ఛాలెంజెస్ కానీ ఫేస్ చేస్తున్నారో ఇవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి అని చెప్పొచ్చండి. సో మీరేంటంటే ఇక్కడ పాజిటివ్‌గానే థింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. యాక్చువల్‌గా మీ కార్డ్స్‌లో ఎక్కువ చెప్పడానికేం లేదు. కానీ నేనైతే ఒకటి క్లియర్‌గా చెప్పగలను. మీరు ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి కొన్ని తెలుసుకున్న తర్వాత ఇవి వెంటనే జరగవు. వీటి గురించి మీరేంటంటే కొంచెం ప్లాన్ చేసుకొని స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళాల్సుంటది. సో, ఇలా మీరంతా కూడా కరెక్ట్‌గా చేస్తే మాత్రం ఈ ఇయర్ ఎండ్ సరికి మాత్రం సిట్యుయేషన్స్‌లో చాలా ఇంప్రూవ్‌మెంట్ కానీ, పాజిటివ్‌గా ఔట్‌కమ్ కానీ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, మీకున్న వర్రీస్ కానీ, మీరు ఎప్పటినుంచో స్ట్రగుల్ తీసుకుంటున్నా సరే, యూనివర్స్ ఏంటంటే మీకు కోఆపరేట్ చేస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఈ సిట్యుయేషన్‌లో మీరు స్ట్రగుల్ తీసుకుంటున్నా, మీ వైపు నుంచి మీరేంటంటే చేయాల్సినవన్నీ కూడా కరెక్ట్‌గా చేస్తున్నారు. బట్ ఇప్పటి వరకు ఏంటంటే ఇది వర్కౌట్ అవ్వలేదు. అయితే ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అంటే ఇక్కడ చాలా స్ట్రాంగ్ కర్మాని మీరు క్యారీ చేస్తున్నారండి. మేబీ కార్మిక్ డెట్స్ అనేవి క్లియర్ చేసుకుంటున్నారని కూడా అనుకోవచ్చు. అందుకే ఇప్పటి వరకు ఇవన్నీ ఫేస్ చేశారు. ఇంకొంత కాలం అంటే మీరు ఇది ఫేస్ చేయాల్సి ఉంటది కానీ, బట్ స్టిల్ మీరేంటంటే వర్రీ అయ్యే అంతగా ఏమి ఉండదు. ఆర్ స్టార్టింగ్‌లో మీరు ఫేస్ చేసినంత ఉండదు. అండ్ ఇంకొకటేంటంటే మీకిక్కడ క్లారిటీ వస్తుందండి. మీరిక్కడ అర్థం చేసుకుంటారు. దీనివల్ల మీకు సిట్యుయేషన్ ఏంటంటే ఈజీ అవుతుంది. సో, మీరేంటంటే అలా ప్రయత్నాలు చేస్తుంటే ఇది మారుతుంది. అయితే మీకు మధ్యలో ఏమనిపిస్తదంటే, ఇది మనకి ఎలా హ్యాండిల్ చేయాలో అర్థమవుతుంది కదా! సో, మనం చేస్తున్నాం కదా! అయినా ఎందుకు మార్పు రావట్లేదు? సో, ఇంకేమైనా చెయ్యాలా అనే ఫీలింగ్ కూడా వస్తది. బట్ ఆ టైంలోనేంటంటే కంట్రోల్ చేయాలి ఆర్ ఇలానే చేయాలి అనుకోని కొంచెం డెస్పరేషన్ కానీ ఇలాంటివి తగ్గించుకొని చేస్తే మాత్రం ఇయర్ ఎండ్ అయ్యేసరికి మాత్రం సిట్యుయేషన్స్ అయితే చాలా నార్మల్ అవుతాయండి. థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఈవెన్ రిలేషన్‌షిప్‌లో మీకు కన్సర్న్ ఉన్నా సరే రీయూనియన్ జరుగుతుందండి. ఎర్లీగా అయితే 6 మంత్స్‌లోనే జరిగే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. లేకపోతే మాత్రం ఇయర్ ఎండ్ సరికి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఏది ఏమైనా సరే గుడ్ చేంజెస్ వస్తున్నాయి. మేబీ నాకు తెలిసి ఇది మీ లైఫ్‌లో చాలా తొందరగా జరుగుతుంది. అంటే ఈ 1 ఆర్ 2 మంత్స్‌లోని మీకు ఆన్సర్స్ తెలుస్తాయండి. మీకొక క్లారిటీ వస్తుంది. అక్కడి నుంచి మీరు స్లోగా యాక్షన్ తీసుకోవడం కానీ, సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా డీల్ చేయడం కానీ చేస్తారు. సో, అలా ఫైనల్‌గా ఇయర్‌లోనే చేంజెస్ అయితే చూస్తారు. సో, నాకు తెలిసినంత వరకు ఇవన్నీ కూడా ఇయర్‌లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఇది పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎనర్జీ అయితే చాలా ఫాస్ట్‌గానే ఉంది కానీ, బట్ స్టిల్ ఔట్‌కమ్ రావడానికి మాత్రం ఆ టైం పట్టొచ్చు. ఏది ఏమైనా సరే క్లియర్ అవుతాయండి ఇవన్నీ కూడా. మీరేంటంటే దీనికోసం అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీలో చాలా మంది రోజు రోజుకి కూడా ఇది మనం హ్యాండిల్ చేయలేమేమో, ఇది ఇంకా బర్డెనేమో, ఎలా దీన్ని డీల్ చేసేది? ఇది మన వల్ల అవుతదా లేదా అనుకోని చాలా స్ట్రగుల్ తీసుకుంటున్నారు. బట్ మీరిప్పుడు ఏదైతే తెలుసుకోవాలో అవన్నీ కూడా తెలుసుకుంటారు. యూనివర్స్ ఏంటంటే మీకు తెలిసేలా చేస్తుంది. మేబీ ఈ జర్నీలోని ఒక వ్యక్తిని మీ లైఫ్‌లోకి పంపిస్తుంది. ఎందుకు అంటే మీకు ఇవి తెలియాలి కాబట్టి. ఈ ఆన్సర్స్ తెలిస్తేనే మీరు సిట్యుయేషన్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలరు కాబట్టి. ఆర్ మీకైనా క్లారిటీ వస్తుందండి. మీరైనా సరే ఏదో రియలైజ్ అవుతారు. ఇక్కడ ఇలా ఉంది సిట్యుయేషన్ అని. దానివల్ల అయినా సరే మీరు చేంజెస్ చేసుకుంటారు. ఏది ఏమైనా సరే ఈ ప్రాబ్లమ్స్ ఆర్ పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్‌లో మీరు ఫేస్ చేస్తున్న సఫరింగ్ అయితే ఎండ్ అవుతుంది. మీరేంటంటే చాలా పాజిటివ్‌గా, చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఫినాన్షియల్ వర్రీస్ అయితే క్లియర్ అవుతాయి. ఫినాన్షియల్ ఫ్రీడమ్ అయితే వస్తుంది. ఒక 1 ఇయర్‌లో మాత్రం డెఫినిట్‌గా ఫ్రీ అయిపోతారని చెప్పొచ్చు. మనీ ఫ్లో అయితే మంచిగా ఉంటుందండి.
సో ఈవెన్ బిజినెస్ లో అయినా సరే ఇప్పటి వరకు ఏం లేదు, ఏం రాలేదు అని ఫీల్ అయినా సరే, ఇక్కడి నుంచి అయినా సరే మీ బిజినెస్ అనేది గ్రో అవుతుంది. సో మీరేంటంటే ఒక క్లారిటీతో ఎలా ఇంప్రూవ్ చేయాలి అనుకుని ఆలోచించి ముందుకు వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో మీరేంటంటే దీనికోసం ఇంకెక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు చాలా రోజుల నుంచి వర్రీ అవుతున్నారండి. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మీకు ముందుకు వెళ్ళడానికి ఎక్కడ దారి కనిపించట్లేదు. అంతా అయిపోయినట్టే అనిపిస్తుంది. ఇంకేం చేయలేరనిపిస్తుంది పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్‌లో. సో, అలా అని చెప్పి గివ్ అప్ చేయకూడదని చెప్పి ప్రయత్నాలైతే చేస్తున్నారు. ముందుకు వెళ్తున్నారు. ముందుకు వెళ్ళినా సరే అది కరెక్ట్ కాదు. ఆర్ అలా చేస్తే ఇంకా ప్రాబ్లమ్ అయిపోతుంది అని తెలుసుకుంటున్నారు. మళ్ళీ వెనక్కే వస్తున్నారు. మళ్ళీ వెతుకుతున్నారు దారులు. ఇలా మీ లైఫ్‌లోనేంటంటే చాలా కాలం నుంచి ఈ సిట్యుయేషన్ మీద మీ టైమ్‌నైతే ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీ ఎనర్జీ కూడా చాలా వేస్ట్ అవుతుంది. సో, ఏం చేయాలో అర్థం అవ్వక మీరేంటంటే ఇంకా ఈ సిట్యుయేషన్ ఎలానే ఉంటది. ఇది మీ లైఫ్‌లో ఒక పార్ట్. సో, ఇది మీరు ఫేస్ చేయాల్సిందే అన్నట్టుగా మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటున్నారు. ఎక్కడో కానీ అంటే కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నారు. అలా అని చెప్పి థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోవడానికి కూడా మీకు సోర్సెస్ అయితే కనిపించట్లేదు. బట్ ఒకటే చెప్తానండి. యూనివర్స్ ఒకవేళ మిమ్మల్ని ఈ టైంలో పుష్ చేస్తున్నట్టుగా అనిపిస్తున్నా ఆర్ ఏదో మీ ఫేవర్‌లో జరగట్లేదు అనే ఫీలింగ్ మీకొస్తున్నా సరే, స్టిల్ మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా ఉండి, అసలు ఏం జరుగుతదో చూద్దాం అన్నట్టే ఉండండి. ఎందుకంటే థింగ్స్ అయితే బెటర్ అవుతున్నాయి. సో, ఇంప్రూవ్‌మెంట్ అయితే చూస్తారు. మేబీ ఇది మీకేంటంటే వెంటనే జరిగేలాగా అనిపించకపోయినా వెంటనే జరుగుతదండి. ఆన్సర్స్ అయితే మీకు వెంటనే వస్తాయి అట్‌లీస్ట్. మూవ్‌మెంట్ అయితే తర్వాత రావచ్చు. బట్ అట్‌లీస్ట్ మీకు ఏం తెలియాలి? ఆర్ ఎంతవరకు క్లారిటీ రావాలో అవన్నీ కూడా ఇప్పుడే వస్తాయి. నెక్స్ట్ 1 ఆర్ 2 మంత్స్‌లో అయితే అవి మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అక్కడి నుంచి మీకేంటంటే ఏం చేయాలో అర్థమైపోతుంది కాబట్టి మీరది చేస్తూ ఉండొచ్చు. బట్ ఈ ప్రాసెస్‌లోనేంటంటే మీకొక ఛాన్స్ వచ్చింది కదా! అని చెప్పి మీరు దాన్ని మిస్‌యూజ్ చేసుకోకూడదండి. చాలా ఫేస్ చేశారు కదా! చాలా దూరం వచ్చారు కదా! యూనివర్స్ మీ ఎఫర్ట్స్‌ని గుర్తించే మీకు ఒక ఛాన్స్ ఇచ్చింది కదా! సో, దీన్ని మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవడం మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది. మరి మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అనే దాన్ని బట్టి కొన్ని చేంజ్ అవుతాయి. బట్ రిజల్ట్ అయితే మాత్రం పాజిటివ్‌గా రావడానికే చాలా ఛాన్సెస్ ఉన్నాయండి. సో, దీన్ని మీరేంటంటే ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోండి. పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్, పాస్ట్ సఫరింగ్‌ని పక్కన పెట్టండి. ప్రెజెంట్‌లో మీకేం చేసే ఛాన్స్ ఉంటే దాని ప్రకారమే ముందుకు వెళ్ళండి. ఈ విషయంలో నెగెటివ్‌గా ఆలోచించి, నెగెటివ్‌గా మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలా పుష్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, కొన్ని లేట్ అయిపోతూ ఉంటాయండి. సో, అందుకే మీరేంటంటే ఏం జరుగుతదో చూద్దాం అన్నట్టుగా ఉంటే మంచిది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ మోర్గానైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, ఈ బ్రేస్లెట్ గురించి కొంతమందికి తెలిసే ఉంటది. చాలా మందికైతే తెలీదు. ఎందుకంటే మోర్గానైట్ అనేది కొంచెం రేర్ క్రిస్టల్ అని చెప్పొచ్చండి. ఇది యాక్చువల్‌గా హార్ట్ చక్ర క్రిస్టల్. చాలా మంది అంటే ఇప్పుడు రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతున్న, రిలేషన్‌షిప్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మోస్ట్‌లీ ఇదైతే యూజ్ చేస్తారు. సో, దీని పర్పస్ ఏంటి అంటే హార్ట్‌ని ఫ్రీగా ఓపెన్ చేయడం కానీ, వ్యక్తులతోనేంటంటే ఓపెన్‌గా ఇంటరాక్ట్ అవ్వడం కానీ, ఎదుటి వ్యక్తుల నుంచి లవ్‌ని ఫ్రీగా యాక్సెప్ట్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతాయి. కొంతమందేంటంటే వాళ్ళ హార్ట్‌ని క్లోజ్ చేసుకుంటారు. దానివల్ల వ్యక్తులకేంటంటే అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వలేకపోతుంటారు. సో, మీలాంటి వాళ్ళకైతే ఇది మంచిగా ఉంటుంది అని చెప్పొచ్చు. యాక్చువల్‌గా రోజ్ క్వార్ట్జ్ అండ్ మోర్గానైట్ అనేవి కొంచెం సిమిలరేనండి. దీన్నేంటంటే స్టోన్ ఆఫ్ డివైన్ లవ్ అంటారు. రోజ్ క్వార్ట్స్‌నేంటంటే యూనివర్సల్ లవ్ క్రిస్టల్ అంటారు. ఆఫ్‌కోర్స్ ఇదైనా యూజ్ చేయొచ్చు. లేకపోతే రోజ్ క్వార్ట్జ్ అయినా కూడా యూజ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, 2 కూడా ఆల్‌మోస్ట్ సిమిలర్ ప్రాపర్టీసే పొసెస్ చేస్తూ ఉంటాయి. అండ్ సిమిలర్ పర్పసెస్ కూడా ఉంటాయి. సో, ఇంకా రీడింగ్ విషయానికొస్తే చూద్దాం అసలు. ఈ సమయంలో మీ జీవితంలోకి ఏం వస్తుంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా తొందరలోనే మీరు ట్రావెల్ చేయొచ్చండి. సో, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. బట్ ట్రావెల్ అయితే చేస్తారు. ఇదైతే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మేబీ కొంతమందేంటంటే, బిజినెస్ మీటింగ్ అనుకోని వెళ్ళడం కానీ, ఆర్ ఏవైనా ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళడం కానీ, కొంచెం కెరియర్ పర్పస్ ఆర్ ఫినాన్షియల్ డీలింగ్స్ చేయడానికి కోసం అని చెప్పి ట్రావెల్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, ఇలాంటి ఒక జర్నీ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇది లాంగ్ అయినా అవ్వచ్చు, షార్ట్ అయినా అవ్వచ్చు. బట్ చాలా తొందరలోనే ట్రావెల్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, దీనివల్ల కూడా మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ అయితే రావచ్చు. సో, ఇదొక్కటే కాకుండా కొంతమందికేంటంటే ఒక జర్నీ అనేది స్టార్ట్ అవ్వొచ్చండి.
మీ లైఫ్‌లోకి ఏంటంటే ఒక పర్సన్ రావచ్చు. ఈ పర్సన్ ఏంటంటే లవ్ ఇంట్రెస్ట్ అని నేను చెప్పను కానీ, మీకు సపోర్ట్ చేసేవాళ్ళు. ఆర్ మీరు ఈజీగా కమ్యూనికేట్ చేసేవాళ్ళు. ఆర్ మీరు ఓపెన్‌గా ఆ వ్యక్తితోని ఉండగలరు. ఆర్ వ్యక్తినేంటంటే ట్రస్ట్ చేయగలరు. ఇలా ఒక వ్యక్తినేంటంటే ఈ టైంలో మీరు మీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, వీళ్ళేంటంటే మీ లైఫ్‌లోని మీకు ఏదో ఒక విధంగా అయితే హెల్ప్ చేయగలరు ఆర్ సపోర్ట్ చేయగలరు. ఫ్యూచర్‌లోని మీ సిట్యుయేషన్స్ బెటర్ అవ్వడానికి వీళ్ళేంటంటే మిమ్మల్ని గైడ్ చేయొచ్చు. ఆర్ వీళ్ళేంటంటే స్ట్రాంగ్‌గా మీకోసం స్టాండ్ తీసుకోవచ్చు. ఇలా మీరేంటంటే ఒక పర్సన్‌ని కూడా మీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 2 కేసెస్‌లో ఏదో ఒక కేస్ అయితే కన్ఫర్మ్ అండి. నాకు తెలిసినంత వరకు కొంతమందయితే ఖచ్చితంగా ట్రావెల్ చేస్తారు. కొంతమందికి మాత్రం ఒక పర్సన్ వాళ్ళ లైఫ్‌లోకి రావడం కానీ, ఒక పర్సన్ సపోర్ట్ వాళ్ళకి సడెన్‌గా దొరకడం కానీ ఇలాంటివి జరగొచ్చు. సో, వీళ్ళు న్యూ పర్సన్ అవ్వాలనే రూల్ ఏం లేదండి. ఆల్రెడీ మీ లైఫ్‌లో ఉన్న పర్సన్ కూడా అంటే వాళ్ళకి మీకు ముందు అంత కనెక్షన్ లేకపోయినా ఇప్పుడుండొచ్చు. మీ ఇద్దరి మధ్యలోని ఇలాంటి ఒక రిలేషన్‌షిప్ డెవలప్ అవ్వచ్చు. సో, వీళ్ళ సపోర్ట్ వల్ల అయితే మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ అయితే ఇంప్రూవ్ అవుతాయి. ఇది కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అసలు అందుకే ఇంకా చూద్దాం మరి యూనివర్స్ క్లియర్‌గా ఏం చెప్తుంది ఈ సిట్యుయేషన్స్‌కి మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో మీరు చాలా కాలం నుంచి స్ట్రగుల్ అవుతున్నారండి. మీ పాస్ట్‌లో ఏదో జరిగింది. అప్పటినుంచి మీరేంటంటే, మీ లైఫ్‌ని ఎంత బెటర్ చేసుకుందాం అనుకున్నా సరే, మీరు ముందుకు వెళ్తున్న కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం వల్ల మీకేంటంటే భయం వేస్తుంది. లైఫ్ ఇలానే ఉంటదేమో, లైఫ్‌లో చేంజెస్ రావేమో, ఇంకా అంటే ఎంత ముందుకు వెళ్దాం అనుకున్నా మళ్ళీ మళ్ళీ కూడా సేమ్ థింగ్సే రిపీట్ అవుతాయేమో అని అనిపిస్తుంది. అయినా సరే మీరేంటంటే మీ ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఎందుకంటే మేబీ ఈ రోజు కాకపోతే రేపనే రోజైనా లైఫ్ మారుతుందేమో, లైఫ్‌లో గుడ్ చేంజెస్ వస్తాయేమో అని ఒక చిన్న హోప్‌తో సో, మీరు అలా ట్రై చేస్తుంటే కొంత లైఫ్ ఇంప్రూవ్ అవుతున్నట్టుగా కొన్ని గుడ్ చేంజెస్ వస్తున్నట్టే అనిపిస్తుంది. బట్ ఇంకా మీకెక్కడో కానీ ఆ పాస్ట్ అనేది ట్రిగ్గర్ చేస్తుందండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే మీ పాస్ట్ మీకొక ట్రామాని క్రియేట్ చేసింది. మేబీ ఇది కెరియర్ యాస్పెక్ట్ అవ్వచ్చు, ఫినాన్సెస్ అవ్వచ్చు. అంటే మీ లైఫ్‌లోనేంటంటే మీరు ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తే, ఇంకేదో జరగడం అంటే మొత్తానికి మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి డిఫరెంట్‌గా ఉండడం లాంటివేవో జరిగాయి. బట్ ఇప్పుడిప్పుడేంటంటే యూనివర్స్ మీకొక ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటుంది. సో, అందుకే మీరేంటంటే మేబీ ట్రావెల్ అయితే చెయ్యొచ్చు. నేను చెప్పినట్టుగా ఇక్కడ కొన్ని పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వడం కానీ, ఆర్ కొన్ని ఏంటంటే మీకు మీ సిట్యుయేషన్స్ మీద ఒక క్లారిటీ ఇవ్వడం కానీ, ఇలాంటివైతే జరుగుతాయండి. నేను చెప్పినట్టుగా ఇది ఏ డీలింగ్ అయినా అవ్వచ్చు. బిజినెస్ మీటింగ్స్ అవ్వచ్చు, ఫినాన్షియల్ డీలింగ్స్ అవ్వచ్చు, ఆర్ కెరియర్‌కి సంబంధించి మేబీ ఇదొక టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు. ఇలా ఏదైనా అవ్వచ్చు కానీ, బట్ డెఫినిట్‌గా ఇది మీ లైఫ్‌కి ఈ టైంలో ఇంపార్టెంట్ కాబట్టే మీరు ట్రావెల్ చేస్తారండి. సో, ఇలాంటి ఒక ట్రావెలింగ్‌నైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఔట్‌కమ్ మాత్రం 100% కూడా పాజిటివ్‌గానే వర్కౌట్ అవుతుంది. ఫుల్‌గా సక్సెస్ అవుతుంది. అలా హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా మీ వైపు నుంచి మీరు కరెక్ట్‌గా కొన్ని చేయాల్సినవి, కొన్ని నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. సో, మనకిక్కడ కొన్ని తెలియాలి కాబట్టి, మనం ఆ పర్పస్ మీద ఇక్కడ ట్రావెల్ అవుతున్నాం అని తెలుసుకొని మాత్రం మీరు థింగ్స్‌ని వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. అలా చేస్తే మాత్రం మీరు బెనిఫిట్ అవుతారండి. సో, ఇక్కడ మీకు ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా మీ వైపు నుంచి 100% కాంట్రిబ్యూషన్ ఉండి, మీరు కొన్ని కరెక్ట్ చేసుకుంటూ ఇది వర్కౌట్ చేయాలి అనుకుంటే మాత్రం, మీరు ట్రావెల్ చేసిన పర్పస్ అనేది సక్సెస్‌ఫుల్ అవుతుంది. బట్ మీరు హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాకుండా, ఇలానే ఉంటాను, ఇదే పర్పస్ ఆర్ ఇదే జరగాలి అనుకోని, నేనేంటంటే ట్రై చేస్తాను అన్నట్టుగుంటే మాత్రం కష్టమండి. ఎందుకంటే, ఈ జర్నీ అనేది మీ లైఫ్‌కి చాలా ఇంపార్టెంటు. కొన్ని చేంజెస్ అయితే వస్తున్నాయి. సో, ఈ చేంజెస్ రావడం కోసం యాక్చువల్‌గా మీరిప్పుడు ట్రావెల్ చేస్తున్నారు. కొంతమంది మేబీ వాళ్ళు ట్రావెల్ చేస్తారు అని వాళ్ళకి తెలుసు. బట్ ఇది అవసరమా? ఈ టైంలో మనకెందుకు? ఇంత రిస్క్ ఎందుకులే అని అనిపించి ఆగిపోదాం అని కూడా చూస్తూ ఉండొచ్చు. బట్ మీరు ఆగిపోవాల్సిన అవసరం అయితే లేదండి. మీరు ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా మీరు చేయాల్సింది చేయడం కోసం వెళ్తే మాత్రం మీకు ఇది బెనిఫిట్ అవుతుందండి. అండ్
వెళ్ళిన దానికి అట్‌లీస్ట్ మీరు రిగ్రెట్ అవ్వరని చెప్పొచ్చు. సో, ఇది మంచిదే అయ్యిందిలే. మనకి ఒక క్లారిటీ వచ్చింది. ఆర్ మనకి కొన్ని తెలిసాయి అనే ఫీలింగొస్తది. సో, ఇలా మీరేంటంటే ట్రావెల్ చేయడం అయితే మంచిది. సో, ఇదైతే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కేస్‌లో నేను చెప్పాను ఆల్రెడీ. ఒక పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారు. ఆల్రెడీ ఉన్న పర్సన్ అయినా సరే మీకు కోఆపరేట్ చేస్తారు అని. సో, డెఫినెట్‌గా ఇది మీకోసమే జరుగుతుందండి. ఇది జరగడం వల్ల మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్‌నేంటంటే మీరు చేంజ్ చేసుకోవడం కానీ, మీ లైఫ్‌లో వాళ్ళు మీకోసం రియల్‌గా థింక్ చేయడం కానీ, మిమ్మల్ని ఫస్ట్ పెట్టడం కానీ, ఇలాంటివి చేస్తారండి. ఇలాంటి వ్యక్తినైతే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇది యాక్చువల్‌గా రిలేషన్‌షిప్ బేసిస్‌లో నేను రీడింగ్ అయితే చెప్పట్లేదు. ఈ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు. బట్ వాళ్ళ లవ్ కానీ, ఆర్ వాళ్ళ ఎఫెక్షన్ కానీ, వాళ్ళ కేరింగ్ కానీ రియల్ అండి. వాళ్ళ సపోర్ట్ కానీ రియల్ అని చెప్పొచ్చు. సో, మేబీ మీ లైఫ్‌లో ఎంతమంది రియల్ పర్సన్స్ ఉన్నా సరే, వీళ్ళు కూడా ఒక రియల్ పర్సన్‌గా యాడ్ అవుతారు. ఒకవేళ మీ లైఫ్‌లో ఎవరు రియల్ పర్సన్స్ లేకపోతే, ఇప్పుడు మీరు ఒక రియల్ పర్సన్‌ని మీట్ అవుతారు అని చెప్పొచ్చు. మేబీ స్టార్టింగ్‌లోనే వీళ్ళు కూడా మీకు అందరిలాగా అనిపించడం కానీ, ఆర్ వీళ్ళలో ఏముందిలే నార్మల్‌లే అనే ఫీలింగ్ రావడం కానీ, ఇలాంటివి జరగొచ్చు. మనకెందుకులే ఇప్పుడు ఇలాంటి వ్యక్తులతో మాట్లాడితే మనకేంటి బెనిఫిట్టు అని మీరు అలా కూడా ఫీల్ అవ్వడం కానీ, అంటే ఈ వ్యక్తి విషయంలో కూడా మీరేంటంటే కంఫర్ట్ జోన్‌ని విడిచిపెట్టలేకపోవచ్చు. మీరొక టైప్ అవ్వచ్చు. ఈ వ్యక్తులు ఇంకొక టైప్ అవ్వచ్చు. స్టిల్ ఇక్కడ మీకు వైబ్స్ అయితే మ్యాచ్ అవుతాయండి. నేను అందుకే చెప్తున్నాను కదా! ఈ పర్సన్ ఏంటంటే ఓల్డ్ పర్సన్ అయినా అవ్వచ్చు, న్యూ పర్సన్ అయినా అవ్వచ్చు. పర్టిక్యులర్‌గా న్యూ పర్సనే వస్తారు అన్నట్టుగా కార్డ్స్ ఏం గైడ్ చేయట్లేదు. కొంతమందికైతే ఈ వ్యక్తి ఆల్రెడీ తెలిసిన వ్యక్తే. అండ్ వాళ్ళ మీద వీళ్ళు ఆల్రెడీ కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొనుంటే, వీళ్ళు మీ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం అయితే మీకు అనిపించలేదు. సో, దానివల్ల కూడా మీరేంటంటే మేబీ ఈ వ్యక్తి విషయంలో అంత ఈజీగా మీ కంఫర్ట్ జోన్‌ని విడిచిపెట్టకపోవచ్చు. మీరేంటంటే వాళ్ళ కోసం చేంజ్ అవ్వకపోవచ్చు. వాళ్ళని ట్రస్ట్ చేయలేకపోవచ్చు. సో, మేబీ మీరేంటంటే వాళ్ళే రాంగ్ అని కూడా కొన్నిసార్లు ఫీల్ అవుతూ ఉండొచ్చు. బట్ వచ్చే రోజుల్లో మీకు అర్థమవుతదండి. ఈ పర్సన్ మీ విషయంలోనేంటంటే సిన్సియర్‌గా ఉన్నారు. వీళ్ళకి లాయల్టీ ఉంది. సో, ఇలాంటి వ్యక్తి సపోర్ట్ మీ లైఫ్‌లో ఉంటే డెఫినిట్‌గా కొన్ని వర్కౌట్ అవుతాయి. అండ్ వాళ్ళు కూడా మీతో పాటు ఈక్వల్‌గా కాంట్రిబ్యూట్ చేస్తారు. మీకు వాళ్ళ సపోర్ట్ అయితే నిజంగానే చాలా అవసరం అని కూడా ఇలా కూడా తెలుసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇలా 2 కేసెస్‌లో కూడా థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వడం కానీ, బెటర్ అవ్వడానికి కానీ ఛాన్సెస్ ఉంటాయండి. సో, ఇది మీ లైఫ్‌లో చాలా తొందరలో జరిగేది. పర్టిక్యులర్‌గా ఏవో బిగ్ చేంజెస్ ఆర్ ఏదో జరిగిపోతది అని నేను చెప్పను కానీ, పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో ఏవో బిగ్ చేంజెస్ వస్తాయని నేను చెప్పను. ఆర్ మీరు ఎక్స్‌పెక్ట్ చేసినంతగా ఒకేసారి షిఫ్ట్ వచ్చేస్తదని కూడా నేను అనుకోను. కానీ ఈ ఫేజ్‌లో ఇలాంటివి కొన్ని జరగడం మీ లైఫ్‌కి ఇంపార్టెంటే అండి. అండ్ మీరేంటంటే కొన్ని తెలుసుకుంటారు. మీరు ఎక్కడ ఎఫర్ట్స్ పెట్టాలి, మీరు ఎక్కడ మీ టైం కానీ, మీ ఎనర్జీ కానీ వేస్ట్ చేసుకోకూడదనేది కూడా మీకు ఈ టైంలో తెలుస్తదండి. దానికోసం కూడా ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి మీరు ఫేస్ చేస్తారు. సో, ఇదైతే మీ లైఫ్‌కి ఇంపార్టెంట్ అని మీరు కన్సిడర్ చేయొచ్చు. అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు చాలా కేర్‌ఫుల్‌గా ఏ సిట్యుయేషన్ అయినా హ్యాండిల్ చేసే టైప్ అండి. చాలా ఆలోచిస్తారు. ఏదైనా చేసే ముందు కూడా ఎంత కరెక్టు, ఎంత రాంగ్ అని అన్నీ చూసిన తర్వాతే ముందుకు వచ్చే టైపు. ఇలా ఉన్న మీరు ఏంటంటే, కొన్ని సిట్యుయేషన్స్ అయితే కొంతకాలం నుంచి ఫేస్ చేస్తున్నారు. దానివల్ల చాలా హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. యాక్చువల్‌గా ఈ టైంలోనేంటంటే, మీ లైఫ్‌లో ఏవో పెద్ద చేంజెస్ వచ్చేస్తాయి. ఆర్ మీ లైఫ్ బెటర్ అయిపోతుంది అనే ఫీలింగ్ అయితే మీకు కూడా లేదు. ఎక్కడో కానీ హార్డ్ వర్క్ చేయాలి. కొంత స్ట్రగుల్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తుంది. బట్ నేనైతే ఇక్కడ ఒకటే చెప్తానండి. మీరిక్కడ హార్డ్ వర్క్ చేసినా సరే అది వర్తియే. మేబీ ఈ ప్రాసెస్‌లోనే కొంతమంది ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి కానీ, ఆర్ కొన్ని ఆన్సర్స్ కోసం వాళ్ళేంటంటే ప్రయత్నాలు కూడా చేయాల్సుంటది. నేను ఆల్రెడీ ఇక్కడ మీకు చెప్పాను. మీ లైఫ్‌లో మేబీ ఒక జర్నీ అయినా స్టార్ట్ అవ్వచ్చు. ఈ 2 కేసెస్ కాకపోతే ఒక వ్యక్తిని మీట్ అవ్వడం ఆర్ ఎక్కడికైనా ట్రావెల్ చేయడం ఈ కేసెస్ కాకపోతే ఒక జర్నీ అయినా బిగిన్ అవ్వచ్చు అని. సో, ఈ జర్నీ బిగిన్ అవ్వడం కూడా మీకోసమే బిగిన్ అవ్వొచ్చండి. మీరేంటంటే కొన్ని తెలుసుకోవడం కానీ, కొంచెం మీ వైపు నుంచి ఎఫర్ట్స్ పెట్టడం కానీ, మేబీ ఈ ఫేజ్‌కి ఇంపార్టెంట్ ఏమో. అలా మీరు చేస్తే యూనివర్స్ మీ ఎఫర్ట్స్ అర్థం చేసుకొని కూడా మీరు డిజర్వ్ చేసే రివార్డ్‌ని మీకివ్వచ్చు. సో, దానివల్ల కూడా ఇక్కడ ఒక జర్నీ అనేది బిగిన్ అవ్వచ్చు. సో, మీ లైఫ్‌లోనేంటంటే మేబీ ఇప్పుడే మేజర్ చేంజెస్ వచ్చేస్తాయి. మీరు ఏదో ఎక్స్‌పెక్ట్ చేసేయొచ్చు. ఇక్కడ ఏదో జరిగిపోతది అని నేను చెప్పను కానీ, బట్ స్టిల్ ఇప్పుడు జరిగేదేంటంటే మిమ్మల్ని మీ డెస్టినేషన్‌కి రీచ్ అయ్యేలా చేయొచ్చు. ఆర్ మీ డెస్టినేషన్ ఏంటో మీకు తెలియొచ్చు.
సో కొన్ని మీ లైఫ్‌లో జరగాల్సినవి ఇప్పుడు జరుగుతాయండి. ఇవి ఇంపార్టెంట్. ఈ పర్సన్‌ని మీట్ అవ్వడం ఈ ఫేజ్‌లో ఇంపార్టెంటే. ఆర్ మీరు ట్రావెల్ చేయడం కూడా మీ లైఫ్‌కి ఇంపార్టెంటే. ఆర్ ఈ జర్నీ బిగిన్ అయితే మీరు ఎఫర్ట్స్ పెట్టి కొంచెం చేంజెస్ చేసుకోవడం కూడా ఇంపార్టెంటే. సో, ఒకవేళ మీ లైఫ్‌లో ఏదైనా స్ట్రగుల్ తీసుకుంటున్నా, ఆల్రెడీ ఉన్న సిట్యుయేషన్స్ చాలవు అన్నట్టుగా ఇప్పుడు ఈ కొత్త సిట్యుయేషన్స్ ఎందుకు అనే మీకు ఫీలింగ్ వచ్చినా సరే, స్టిల్ మీరేంటంటే మీ వైపు నుంచి ఈ సిట్యుయేషన్స్ కోసం స్టాండ్ తీసుకోవాలండి. ఎందుకంటే మీరు ఇలా స్టాండ్ తీసుకోవడం వల్ల మీ లైఫ్‌లోనేంటంటే మిమ్మల్ని మీరు కంటిన్యూయస్‌గా పుష్ చేసుకుంటూ ఇంకా సిట్యుయేషన్స్‌ని బెటర్ చేసుకోవడం కోసం ట్రై చేయడం వల్ల కూడా మీకు కొన్ని తెలుస్తాయండి. కొన్ని మారుతాయి. ఇవి ఇప్పుడే మీకు హ్యాపీనెస్ ఇవ్వకపోయినా తర్వాతైనా హ్యాపీనెస్ ఇస్తాయి. అండ్ మీకు కొంత క్లారిటీ కూడా వస్తది. సో, మీరేంటంటే ఇంక నెగెటివ్‌గా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. అండ్ పర్టిక్యులర్‌గా ఇక్కడ నేను చెప్పినట్టుగా ఎవరైనా పర్సన్ వచ్చినా సరే వాళ్ళేమైనా ఇల్ ఇంటెన్షన్స్‌తో ఉన్నారేమో, వాళ్ళు బ్యాడ్ పర్సన్ ఏమో అలా కూడా ఓవర్ థింక్ చేయడం కానీ, ఎక్కువ సస్పీషియస్‌గా వాళ్ళని ట్రీట్ చేయడం కానీ అలాంటివి చేయొద్దు. నేచురల్‌గా ఉండండి. నేచురల్‌గానే మాట్లాడండి. అండ్ ఎక్కువ ఛాన్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్‌లెస్ ఆర్ అంటిల్ ఆ పర్సన్ ఏంటో కంప్లీట్‌గా తెలిసే వరకు. బట్ అట్‌లీస్ట్ ఎంతవరకు మాట్లాడాలి? ఎంతవరకు ఉండాలి? మీ పర్సనల్ విషయాలు ఏం చెప్పాల్సిన అవసరం లేదండి. అలానే వాళ్ళ పర్సనల్స్ కూడా మీరు అడగాల్సిన అవసరం లేదు. సో, ఇలా ఒక బౌండరీని సెట్ చేసుకొని మీరు ట్రావెల్ అవుతుంటే స్లోగా మీకే అర్థమవుతదండి. ఆ పర్సన్ పర్పస్ ఏంటి మీ లైఫ్‌లో? సో, వాళ్ళు ఎలా మీకు సపోర్ట్ చేస్తారు ఏంటి అనేది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సోడా లైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, ఈ సోడా లైట్ క్రిస్టల్ అండ్ లాపిస్ లజూలి ఈ 2 కూడా ఏంటంటే థ్రోట్ చక్ర అండ్ థర్డ్ ఐ చక్రాతో అసోసియేట్ అయ్యి ఉంటాయి. సో, దీన్ని పర్టిక్యులర్‌గా ఎందుకు యూజ్ చేస్తారంటే రేషనల్‌గా థింక్ చేయడానికి. ఇప్పుడు కొంతమందేంటంటే వాళ్ళ కోసమే వాళ్ళు ఆలోచించుకుంటారు. ఎదుటి వ్యక్తుల కోసం ఆలోచించరు. కొంతమందేంటంటే ఎక్కువ ఎదుటి వ్యక్తుల కోసం ఆలోచిస్తుంటారు. వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోరు. సో, అలా కాకుండా కొంచెం నార్మలైజ్డ్ వేలో థింక్ చేయడానికి దీన్ని యూజ్ చేయొచ్చండి. అండ్ ప్రాపర్ వేలో కమ్యూనికేట్ చేయడానికి కానీ, మెంటల్ క్లారిటీ కోసం కానీ, ఎమోషనల్ బ్యాలెన్స్ కోసం కానీ, పర్టిక్యులర్‌గా స్టూడెంట్స్ ఏంటంటే, లాజిక్ ఏంటో అర్థం చేసుకొని కాన్సంట్రేట్ చేయడానికైతే ఈ క్రిస్టల్‌ని యూజ్ చేయొచ్చు. అలానే కాదు ఇప్పుడు కొంతమందేంటంటే, పబ్లిక్‌లో మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకేంటంటే, ఆ ఫియర్ అనేదుంటది. పబ్లిక్ ఇంటరాక్షన్స్ అనేవి ఎందుకో వాళ్ళని ట్రబుల్ చేస్తూ ఉంటాయి. సో, మీలాంటి వాళ్ళు కూడా ఫ్రీగా ఇంటరాక్ట్ అవ్వగలరండి. అంటే పబ్లిక్‌లో మాట్లాడాల్సిన పరిస్థితుంది. మీకు భయం, మాట్లాడలేరు, ఫేస్ చేయలేరు అంటే, ఇది యూజ్ చేయడం వల్ల మీకేంటంటే, ఆ ఫియర్ అయితే పోతుంది. ఓపెన్‌గా మీ ఫీలింగ్స్‌ని మీరు ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతారు. అండ్ మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ కూడా చాలా స్ట్రాంగ్‌గా వర్క్ చేస్తాయండి. ఇది యూజ్ చేయడం వల్ల. ఎందుకంటే ఇది థర్డ్ ఐ చక్రాతో కూడా అసోసియేట్ అయ్యి ఉంటుంది కాబట్టి. ఒక మాటలో చెప్పాలంటే ఇలాంటి బ్రేస్లెట్ ఏంటంటే స్టూడెంట్స్‌కి ఎక్కువ యూజ్ అవుతుందండి. మెయిన్ రీసెర్చ్ డిపార్ట్‌మెంట్‌లో ఉంటారు కదా! మీలాంటి వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది అని చెప్పొచ్చు. సో, అసలిప్పుడు రీడింగ్ కూడా చూద్దాం ఏంటి అనేది. ఈ సమయంలో మీ జీవితంలోకి ఏం వస్తుంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ టైంలోనేంటంటే, మీరు బిజినెస్ చేస్తున్నట్టయితే, ఒక బిజినెస్ పార్ట్నర్‌ని మీట్ అవ్వచ్చు. ఆర్ పర్టిక్యులర్‌గా బిజినెస్ డీలింగ్స్ చేస్తుంటే, ఒక పర్సన్ మీకు సపోర్ట్ చేయొచ్చు. మిమ్మల్ని గైడ్ చేయొచ్చు. మేబీ ఆఫీస్‌లో న్యూ కొలీగ్‌ని మీట్ అవ్వచ్చు. ఇలా మాత్రమే కాకుండా, మీ లైఫ్‌లోకి ఒక లేడీ, హార్డ్ వర్కింగ్ లేడీ అండ్ సెల్ఫ్ మేడ్ లేడీ కూడా రావచ్చు. ఇలా ఏదైనా జరగొచ్చండి. మొత్తానికి మీరేంటంటే, ఒక మెచ్యూర్డ్ పర్సన్ అయితే ఈ టైంలో మీట్ అవుతారు. ఈ మెచ్యూర్డ్ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు. బట్ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ అన్నమాట. సో, వాళ్ళిచ్చే గైడెన్స్ కానీ, వాళ్ళ సపోర్ట్ కానీ మీ లైఫ్‌కైతే చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో, మీ లైఫ్‌లో కొన్ని మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. అండ్ మేబీ మీరేంటంటే బిజినెస్ చేయాలి అనుకుంటున్నా సరే, మీకు ఇలా ఒక లేడీ నుంచి సపోర్ట్ అయితే దొరకొచ్చు. నేను చెప్పినట్టుగా వాళ్ళు మీకేంటంటే పార్ట్నర్‌షిప్‌కి కూడా ఛాన్స్ ఇవ్వచ్చు. ఇలా కొన్ని చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఇది కాకుండా ఇప్పుడు మీరేదైనా జాబ్ కోసం ట్రై చేస్తుంటే, ఒక లేడీ సపోర్ట్ వల్ల మీకు జాబ్ కూడా రావచ్చు. ఇలా కొన్ని చేంజెస్ మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈ కేటగరీలో వాళ్ళు మాత్రం ఒక పాజిటివ్ చేంజ్‌ని ఇప్పట్లోనే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇలా అయితే మాత్రం కొన్ని చేంజెస్ కనిపిస్తున్నాయండి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీలో కొంతమందేంటంటే ఆఫీస్‌లో కాదు, బిజినెస్‌లో కాదు, ఒక లేడీతో గుడ్ కనెక్షన్స్ మెయింటైన్ చేయడం వల్ల
మీ హార్డ్‌షిప్స్ కానీ, మీరు పర్టిక్యులర్‌గా పెడుతున్న ఎఫర్ట్స్ కానీ వేస్ట్ అవ్వండి. వాళ్ళు మీకు సపోర్ట్ చేయడం వల్ల ఇవి రికగ్నైజ్ అవుతాయన్నమాట. సో, ఇలా కూడా కొన్ని చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మొత్తానికి మీరేంటంటే కెరియర్ యాస్పెక్ట్‌లో అనే కాదు, ఈవెన్ పర్సనల్ లైఫ్‌లో కూడా ఏదైనా స్ట్రగుల్ అవుతుంటే, ఒక మెచ్యూర్డ్ లేడీ మీకేంటంటే ఒక గైడెన్స్ ఇవ్వడం కానీ, వాళ్ళు మీకు కొంచెం సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే, మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ అయితే రావచ్చు. ఇలా కొన్ని మాత్రం ఇప్పుడే జరుగుతాయండి. ఇదేంటంటే ఎక్కువ టైం అయితే పట్టదు. సో, ఇలాంటి చేంజెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. అండ్ నేను చెప్పినట్టుగా మీరు అబ్బాయి అయితే మీ లైఫ్‌లోకి ఒక లేడీ కూడా రావచ్చు. లవ్ ఇంట్రెస్ట్. సో, వాళ్ళేంటంటే హార్డ్ వర్కింగ్, సెల్ఫ్ మేడ్ టైప్ అయితే అవుతారు. సో, ఇలా కొన్ని చేంజెస్ అయితే ఈ టైంలో వస్తాయి. మీరేంటంటే ఇది చాలా తొందరలోనే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఇలాంటి చేంజెస్ అయితే క్లియర్‌గా కనిపిస్తున్నాయి. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, యాక్చువల్‌గా చాలా కార్డ్స్ అయితే కవర్ చేశానండి. దానికి రీజన్ ఏంటంటే, యూట్యూబ్ గైడ్‌లైన్స్ ప్రకారం కొన్ని చూపించకూడదు కాబట్టి కవర్ చేయాల్సొచ్చింది. సో, ఇంకేదో అనుకోవద్దు. అండ్ ఇంకా రీడింగ్ విషయానికొస్తే, మీ లైఫ్‌లోనేంటంటే, మీరు చాలా రోజుల నుంచి న్యూ బిగినింగ్స్ కానీ, గుడ్ చేంజెస్ కోసం కానీ వెయిట్ చేస్తున్నారండి. ఇలా వెయిట్ చేస్తున్న మీకు ప్రతిసారి ఏమవుతుందంటే ఏదో జరుగుతుంది. అలా ఎందుకు జరుగుతుందో మీకు అర్థం అవ్వట్లేదు. దానివల్ల మీరేంటంటే భయపడుతున్నారు. లైఫ్ ఇలానే ఉంటదేమో అని. యాక్చువల్‌గా నాకు తెలిసి వ్యక్తులతో కూడా మీకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో, ఇలా వ్యక్తులతో ఇష్యూస్ ఉండడం వల్ల కూడా మీరేంటంటే వాళ్ళతో ఓపెన్‌గా కమ్యూనికేట్ చేయలేకపోవడం, వాళ్ళని ఫేస్ చేయలేకపోవడం, అప్పుడప్పుడు వాళ్ళ విషయంలోనేంటంటే కొంత స్ట్రగుల్ అవుతూ ఉండడం. సో, ఆ వ్యక్తుల్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక కొన్నిసార్లు మీరు సరెండర్ అయిపోవడం. ఆర్ ఆ వ్యక్తులేంటంటే మిమ్మల్ని టోటల్‌గా కంట్రోల్ చేయడం. ఇలా ఏవేవో మీ లైఫ్‌లో జరుగుతున్నాయండి. మెయిన్ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళేంటంటే, వ్యక్తుల పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు అని చెప్పొచ్చు. కాకపోతే వాళ్ళేమనుకుంటున్నారంటే, ఈరోజు కాకపోతే రేపైనా ఈ సమస్యలనేవి ముగుస్తాయి. ఈరోజు కాకపోతే రేపైనా వాళ్ళ లైఫ్ బావుంటుంది. మేబీ వ్యక్తులు వాళ్ళని అర్థం చేసుకుంటారు అనే ఒక ఆశతో అయితే ఉన్నారు. సో, దాని ప్రకారమే వాళ్ళకేంటంటే, వ్యక్తులతో డీల్ చేయడం అనేది అప్పుడప్పుడు కొంచెం కష్టమవుతున్నా, కొన్ని చేంజెస్ చేసుకోలేకపోతున్నా స్టిల్ ట్రై చేస్తున్నారు. అలా అంటే మీకు ఎక్కడా కూడా పాజిటివ్‌గా అనిపించట్లేదు. బట్ నేను చెప్పినట్టుగా ఈ టైంలోనేంటంటే మీకు ఒక లేడీ అయితే సపోర్ట్ చేస్తారండి. మీ లైఫ్‌లోకి ఒక లేడీ వస్తారు. మేబీ ఆల్రెడీ ఉన్న లేడీ అయినా కూడా అవ్వచ్చు. కొంతమంది లైఫ్‌లోనేంటంటే వీళ్ళు ఒక రోల్ అయితే ప్లే చేస్తున్నారు కానీ, బట్ వాళ్ళకి మీకు ఏంటంటే మేబీ ఒక గుడ్ కనెక్షన్ ఉంది అని నేను చెప్పను గానీ, బట్ నార్మల్‌గా మీకు తెలిసుండొచ్చు. బట్ ఈ టైంలోనేంటంటే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవడం కానీ, నేచురల్‌గా మీకు సపోర్ట్ చేయడం కానీ, మీరేంటంటే వాళ్ళతో ఫ్రీగా మూవ్ అవ్వడం కానీ ఇలాంటివి జరగొచ్చు. ఏది ఏమైనా సరే నేను ఆల్రెడీ చెప్పినట్టుగా కమ్యూనికేషన్ అనేది బెటర్‌గా ఉండాలి అనుకుంటే మాత్రం మీరు ఈ సోడా లైట్ యూజ్ చేయొచ్చు, లాపిస్ లజూలి యూజ్ చేయొచ్చు. టర్కోయిజ్ యూజ్ చేయొచ్చండి. ఇలా ఏ క్రిస్టల్‌నైనా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ వీళ్ళతో మీరు కమ్యూనికేట్ చేసినప్పటికీ, ఇలా మీ లైఫ్‌లోకి ఒక వ్యక్తి ఎంట్రీ ఇచ్చినప్పటికి గూడా, మీరేంటంటే సిట్యుయేషన్స్ బెటర్ అయిపోతాయి. ఒకేసారి అన్నీ చేంజ్ అయిపోతాయి అని ఫీల్ అవ్వలేకపోతుంటారు. దానికి రీజన్ ఏంటంటే, మీరు అలా ఎప్పుడు హోప్ పెట్టుకున్నా ఏదో ఒకటి జరుగుతుంది కదా! ఏదో ఒకటి ఫేస్ చేస్తున్నారు కదా! సో, మీకేమనిపిస్తదంటే, ఏ హోప్స్, ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా న్యూట్రల్‌గా ఉండడమే మంచిది. జరిగితే జరిగింది, లేకపోతే లేదు. మనం ఏంటంటే ఇవన్నీ ఫేస్ చేయలేం అనేలాగా అంటే ఈ వ్యక్తి మీకు సపోర్ట్ చేసినప్పటికీ ఈ వ్యక్తి మీకొక దారి చూపిస్తున్నప్పటికీ, ఇదంతా కూడా ఏంటంటే మేబీ వ్యక్తి అయితే మీ లైఫ్‌లోకి తొందరగానే వస్తారు కానీ, ఈ ప్రాసెస్ జరగడానికి మాత్రం లేట్ అవుతూ ఉంటది. అంటే స్లోగా అన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు కూడా ఏంటంటే అంత ఈజీగా మీ హార్ట్‌ని వాళ్ళ కోసం ఓపెన్ చేసేయలేరండి. మీకెలా అనిపిస్తదంటే అసలు ఈ వ్యక్తిని మనం ట్రస్ట్ చేయొచ్చో లేదో, ఈ వ్యక్తి మనకి కరెక్టో కాదో ఇలా అనిపిస్తూ ఉంటది. దానివల్ల కూడా మీరేంటంటే కొంచెం స్లో డౌన్ అయ్యే ముందుకు వెళ్తూ ఉంటారు. బట్ ఏది ఏమైనా సరే, మీకు ఈ వ్యక్తి విషయంలో తొందరలోనే ఒక క్లారిటీ వస్తుందండి. ఖచ్చితంగా వాళ్ళేంటంటే మీకు సపోర్ట్ చేయడం కానీ, మీకు వాళ్ళకి వైబ్స్ మ్యాచ్ అవుతాయని అర్థం అవ్వడం కానీ, దానివల్ల మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ రావడం కానీ, ఇలాంటివైతే జరుగుతాయి.
ఫైనల్‌గా మీరేంటంటే ఏదైతే డిజర్వ్ చేస్తారో అది మీకు ఈ వ్యక్తి వల్ల దొరుకుతుందండి. సో వీళ్ళేంటంటే మేబీ మీ లైఫ్‌లోకి ఎలాంటి పర్పస్ మీదైనా రావచ్చు. అంటే నేను చెప్పినట్టుగా బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు, ఆర్ ఆఫీస్‌లో కొలీగ్ అవ్వచ్చు. ఇఫ్ మీరు సింగిల్‌గా ఉంటే మీ లైఫ్‌లో లవ్ ఇంట్రెస్ట్‌గా రావచ్చు. ఏదైనా జరగొచ్చు. బట్ వీళ్ళ నుంచి మీకొక సపోర్ట్ మాత్రం దొరుకుతుంది. ఈవెన్ మీరు లేడీ అయినా సరే మీ లైఫ్‌లో వీళ్ళొక కీ రోల్ ప్లే చేయొచ్చండి. వీళ్ళ సపోర్ట్ ఏంటంటే మీకు ఈ టైంలో అవసరం అవ్వచ్చు. దానివల్ల కూడా మీ లైఫ్ ఏంటంటే ఒక గుడ్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. స్టార్టింగ్‌లో మీకేంటంటే ఈ వ్యక్తిని ట్రస్ట్ చేయాలి అనిపించదు. ఎక్కడో డౌట్‌గానే ఉంటది. ఎందుకంటే మీరు చాలా ఫేస్ చేశారు కాబట్టి. బట్ స్టిల్ వాళ్ళు మీకు కొంచెం సపోర్ట్ చేయడం కానీ, పాజిటివ్ వైబ్స్ ఇవ్వడం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి. ఇలా జరిగినప్పటికీ కూడా స్టిల్ మీరేంటంటే డౌట్ పడుతూనే ఉంటారు. ఇది కరెక్టా కాదా? వీళ్ళని మనం హ్యాండిల్ చేయగలమా లేదా? ఎంతవరకు కరెక్ట్ అలా అనిపిస్తుంటది మీకు. సో, ఇలా మీరేంటంటే ఈ వ్యక్తుల్ని డీల్ చేయాల్సుంటది కాబట్టి, మేబీ నేనేమనుకుంటున్నానంటే, ఇలాంటి వ్యక్తి మీ లైఫ్‌లో ఇప్పుడున్నా ఆర్ వచ్చినా వాళ్ళని మీరు స్లోగా స్టడీ చేసి మీకు కంఫర్టబుల్ అనిపించిన తర్వాత, వాళ్ళని మీరు హ్యాండిల్ చేయగలరు అనుకున్న తర్వాతే ఒక ఛాన్స్ అయితే తీసుకోండి. బట్ మీరేంటంటే రష్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఉండడం వల్ల ఆర్ ఇక్కడ మీరు కూడా ఏంటంటే వ్యక్తులతో ఓపెన్ అప్ అవ్వడానికి రెడీగా లేరు కాబట్టి, మీ టైం అయితే మీరు తీసుకోవాల్సుంటది. బట్ వన్స్ కొన్ని మీకు అర్థమైన తర్వాత, అన్ని రకాలుగా సిట్యుయేషన్స్‌ని అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు నేచురల్‌గానే యాక్షన్ తీసుకుంటారండి. ఇక్కడ నేచురల్‌గానే చేంజెస్ వస్తాయి. ఈ రిలేషన్‌షిప్ అయితే ప్రోగ్రెస్ అవుతుంది. ఇఫ్ లవ్ ఇంట్రెస్ట్ అయితే. లవ్ ఇంట్రెస్ట్ కాకపోయినా సరే వీళ్ళు రావడం వల్ల మాత్రం మీ లైఫ్ చేంజ్ అవుతుందండి. కొన్ని మీరు ఊహించని విధంగా సాధిస్తారు అని చెప్పొచ్చు. కొంతమందికేంటంటే ఒక సాటిస్ఫాక్షన్ కానీ, ఒక మచ్ నీడెడ్ చేంజ్ కానీ కనిపిస్తుంది. సో, ఇది మీరు డిజర్వ్ చేస్తారు అని యూనివర్స్ అనుకుంటుంది కాబట్టే మీ లైఫ్‌లోకి ఇలాంటి వ్యక్తినైతే పంపిస్తుంది. సో, ఇదైతే మీరు చాలా స్ట్రాంగ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అసలింకా చూద్దాం మరి ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. కొంతమందికైతే క్లియర్‌గా మీ లైఫ్‌లో ఆల్రెడీ ఉన్న పర్సనేనండి వీళ్ళు. మేబీ కొంతమందికి న్యూ పర్సన్ అవ్వచ్చు. బట్ ఇక్కడేంటంటే మీకెక్కడో కానీ వ్యక్తుల్ని ట్రస్ట్ చేయడంలో కానీ, వ్యక్తులకి మీకు మధ్యలోని కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఈ పర్సన్ ఓల్డ్ పర్సన్ అయితే వాళ్ళకి మీకు మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆర్ మీరేంటంటే వాళ్ళని ఇంకా ట్రస్ట్ చేయలేకపోవడం కానీ, మీ హార్ట్‌ని ఓపెన్ చేయలేకపోవడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. సో, న్యూ పర్సన్ అయినప్పటికీ కూడా వాళ్ళని మీరు ట్రస్ట్ చేయలేరు. మేబీ మీ పాస్ట్‌లో ఉన్న పర్సన్స్ మీరు పాస్ట్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం వల్ల ఎక్కడో కానీ కొంచెం అంటే ఆ డిఫికల్టీ అయితే ఉంటుంది. సో, నాకు తెలిసినంత వరకు మీరేంటంటే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకొచ్చినా ఆర్ కొత్తగా ఈ పర్సన్ వచ్చినా వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నా సరే మీరు వాళ్ళని ట్రస్ట్ చేయలేకపోతుంటారు. వాళ్ళకేమైనా హిడెన్ మోటివ్స్ ఉన్నాయేమో, అసలు ఇలాంటి వ్యక్తిని మనం హ్యాండిల్ చేయగలమా లేదా? అసలు వీళ్ళెందుకు మన లైఫ్‌లోకి మళ్ళీ వచ్చారు? ఆర్ ఈ టైంలో ఇలాంటి వ్యక్తి మనకెందుకు పరిచయం అయ్యారు? ఇలా రకరకాల ప్రశ్నలైతే మీకుంటాయి. బట్ యూనివర్స్ ఏంటంటే మీ ఇంట్యూషన్ ద్వారా మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటది. అంటే మీరు బలంగా కొన్ని సెన్స్ చేస్తూ ఉంటారు. మీకేదైతే అనిపిస్తదో అది మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. అలా ముందుకు వెళ్ళడం వల్ల మాత్రం గుడ్ చేంజెస్ అయితే వస్తాయి. సో, ఏది ఏమైనా సరే థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. ఇఫ్ లవ్ ఇంట్రెస్ట్ అయితే మాత్రం ఈవెన్ లవ్ ఇంట్రెస్ట్ కాకపోయినా స్టిల్ స్టార్టింగ్‌లో వాళ్ళ మోటివ్స్ అయితే కొంచెం క్వెషనబుల్ గానే ఉంటాయి. బట్ వాళ్ళతో మీరు కొంచెం కొంచెంగా ట్రావెల్ అవుతున్నప్పుడు కొంచెం కొంచెంగా ఓపెన్ అప్ అవుతున్నప్పుడు మాత్రం మీకే ఫుల్‌గా అర్థమవుతుంది వాళ్ళేంటి అనేది. అప్పటి వరకు అయితే కొంచెం మీరు ఇబ్బందయితే పడతారు. బట్ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. డెఫినిట్‌గా మీరు చేంజెస్ అయితే చూస్తారు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఎందుకంటే ఇక్కడ కొంతమంది క్లియర్‌గా పర్సన్స్‌ని ట్రస్ట్ చేసే పరిస్థితుల్లో లేరండి. పర్సన్స్ విషయంలో వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయడానికి రెడీగా లేరు. ఎక్కడో కానీ అంటే ఎవరిని ట్రస్ట్ చేస్తే వాళ్ళే ఎలా అంటే వీళ్ళని యూజ్ చేసుకుంటారు అనే భయమే ఎక్కువగా ఉంది. బట్ అందుకే యూనివర్స్ ఏంటంటే మీకు ట్రస్ట్ బిల్డ్ చేయడం కోసమే ఈ వ్యక్తిని పంపిస్తుంది. సో, మీరేంటంటే యూనివర్స్ చాయిస్‌ని ట్రస్ట్ చేయొచ్చు. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.